నమస్తే అండి. ఈరోజు జర్మనీలో ఒక మంచి ఆపర్చునిటీ ఉంది. ఎవరైతే ఐటీఐ, డిప్లొమా, నర్సింగ్ చేస్తున్నారో వాళ్ళకి A1, A2 ట్రైనింగ్ కోర్సెస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లస్ ఇండియా గవర్నమెంట్ కొలాబరేట్ అయ్యి వీళ్ళు మీకు 12 నుంచి 14 వారాలు ట్రైనింగ్ అది ఇప్పించి మిమ్మల్ని జర్మనీ పంపిస్తారు. శాలరీ ఎక్సైటింగ్ శాలరీ, మీరు నమ్మలేరు. 2,60,000 నుంచి 2,70,000 ఉంటుంది శాలరీ. ఇది వచ్చేసి మీకు 2 ఇయర్స్ కాంట్రాక్టు. ఈ 2 ఇయర్స్లో అక్కడ అకామిడేషన్ ఇస్తారు, కాంట్రాక్ట్ రెన్యువల్ కూడా ఉంటుంది, ఓవర్ టైం ఇస్తారు. సో దీనికి అయ్యే ఖర్చులు అవి ఇవి మీరు గవర్నమెంట్ సైట్ ఒకటి ఇచ్చింది, ఆ సైట్లో మీరు అప్లై చేయాలి. అప్లై చేస్తే మీకు 12 వారాల నుంచి 14 వారాలు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. కావాల్సిందల్లా ఏంటంటే మీరు ప్రజెంట్ ఎక్కడ చేస్తున్నారో ఏమైనా జాబ్ చేస్తుంటే వాళ్ళు ఆ కంపెనీ నుంచి రిలీవింగ్ లెటర్ తీసుకోవాలి, ప్లస్ మీ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, పాస్పోర్ట్స్తో పాటు 1,15,000 రూపాయలు 3 ఇన్స్టాల్మెంట్లలో గవర్నమెంట్కి మీరు డిపాజిట్ చేయాలి ఈ ట్రైనింగ్ పీరియడ్లో. సో వాళ్ళు మీకు A1, A2 ట్రైనింగ్ పూర్తి అవ్వగానే వాళ్ళే గవర్నమెంటే మిమ్మల్ని జర్మనీ పంపించి వాళ్ళే మీకు జాబ్ అలాట్మెంట్ అది చేసి అన్ని ప్రక్రియలు మీకు పూర్తి చేస్తారు. మీరు ఖర్చు పెట్టిన ఈ ఖర్చులన్నీను వీసా కోసం కానీ, డాక్యుమెంటేషన్ కోసం కానీ, టికెట్ కోసం కానీ, ట్రైనింగ్ కోసం కానీ ఏదైతే మీరు ఖర్చు పెట్టారో ఆ ఖర్చు పెట్టిన అమౌంట్ అంతా మీరు 6 మంత్స్ అక్కడ పూర్తి అవ్వగానే వాళ్ళంతా రిఫండ్ ఇస్తారు. దీనికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు, ఇండియన్ గవర్నమెంటు చేయూత తీసుకొని ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలోనూ ఈ జర్మనీ ట్రైనింగ్ కోర్సెస్ అనేది, లాంగ్వేజ్ కోర్సెస్ అనేది జరుగుతున్నాయి. దయచేసి దీన్ని వాడుకోండి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ చేసేది కాబట్టి ఎటువంటి ఏజెంట్ని మీరు నమ్మాల్సిన పరిస్థితి లేదు, ఎక్కడా మీరు మోసపోరు. దయచేసి మీ పిల్లల్ని, ఫ్రెండ్స్ని ఎంకరేజ్ చేయండి. ఎవరైతే 30 సంవత్సరాల లోపు ఉన్నారో, ఐటీఐ చేస్తున్నారో, డిప్లొమా చేస్తున్నారో, నర్సింగ్ చేస్తున్నారో వాళ్ళని ఈ కోర్సెస్కి మీరు ట్రైనింగ్ ఇప్పించగలిగితే 12 నుంచి 14 వారాలండి, చాలా సింపుల్గా వెళ్ళిపోతుంది. దగ్గర 3.5 నెలలు. సో 1,15,000 అనేది కూడా పెద్ద విషయం కాదు. ఎందుకంటే నెలకు 2,60,000 సంపాదించేటప్పుడు 1,15,000 ఖర్చు పెట్టడం, అది కూడా గవర్నమెంట్కి ఖర్చు పెట్టడం అనేది ట్రైనింగ్ కోసం చాలా వాల్యుబుల్. ఈ లాంగ్వేజ్ వస్తే మీరు జర్మనీలో సెటిల్ అయిపోవచ్చు. 2 ఇయర్స్ మీరు వర్క్ పర్మిట్ మీద వెళ్తారు. ఆ తర్వాత అది ఎక్స్టెండబుల్ అయితే ఇంకో 2 ఇయర్స్ ఉంటే ఆల్మోస్ట్ దగ్గర ఒక 5 ఇయర్స్ ఉంటే మీరు జర్మనీ పాస్పోర్ట్ తీసుకోవచ్చు, అక్కడ మైగ్రేట్ అయిపోవచ్చు. సో ఇలాంటి అవకాశాలు అన్నీ ఉన్నాయి. నేను వెబ్సైట్ అదంతా మీకు బయోలో ఇస్తాను, చూడండి, నాకు కామెంట్ చేయండి, నేను వెబ్సైట్ అది ఇస్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి అవకాశాలు మళ్ళా రావు, దయచేసి వాడుకోండి. మ్యాక్సిమము లైక్ చేయండి.